ఒక ఐలాండ్ లో బట్టలు లేకుండా ఉన్నారని విన్నాను. చుట్టూ ఎవరు లేనప్పుడు నీకు ఏదో అవసరం లేదు యాక్చువల్గా. బట్టలు కవర్ చేసుకుంటే చాలు, కానీ కలర్ రంగురంగులు ఇవన్నీ ఎందుకు వేసుకుంటావు? కాదు బ్రో, మీరు మీ జర్నీలో ఒక ఐలాండ్ లో బట్టలు లేకుండా ఉన్నారని విన్నాను. ఐలాండ్ అంటే చాలా పెద్ద ఏరియా, జనాలు ఉండరా ఐలాండ్ లో ఉన్నా అది బాధనే, లేకపోతే ఎట్లుంటుందో ఒకసారి ఇమాజినేషన్ లో వస్తుంది నాకు. బట్ ఉంటే అయితే మరీ విచిత్రంగా ఉంటుంది. నేను ఆంధ్రలో లేను బ్రో, థాయిలాండ్ లో ఇలాంటి పనులు చేసిన, థాయిలాండ్ లోనే జరిగింది. ఓకే, ఇప్పటికీ నాకు గుర్తు. పొద్దున్నాక రైడ్ చేసిన తర్వాత ఒక అంటే బయట రెస్టారెంట్ కెఫేలా రెస్టారెంట్ ఉంటుంది అనుకోండి, రెస్టారెంట్ లో ఆగిన బ్రో. ఆగిన తర్వాత డ్రోన్ ఎగిరేసిన తర్వాత దూరంలో ఒక ఐలాండ్ కనబడ్డది. మెల్లిగా పోయి నేను అక్కడికి పోవాలంటే ఎట్లా పోవాలి అని అన్నా. అంటే అక్కడికి పోవడం కష్టము, అక్కడికి ఎవరు పోరు అని అన్నాడు. మరి స్విమ్ చేసుకుంటూ పోవచ్చా అని అన్నా. అక్కడ ఎవరైనా స్విమ్ చేస్తే సెక్యూరిటీ వాళ్ళని అడిగినారా? అక్కడ హోటల్ వాళ్ళని. ఓకే, సో అక్కడ దాకా ఎవరైనా పోతారా అని చెప్పేసి అని అంటే, స్విమ్ చేసుకుంటూ పోతారా? పోరు, మా దగ్గర బోట్ ఉందిలే, నేను దింపేస్తాను కాదంటే అని అన్నా. ఈ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పోవాలని అంతే ఫిక్స్ అయినా. దింపేస్తానంటే సరే దింపేయండి అని అన్నా. అన్న తర్వాత మళ్ళీ అంటే నేనన్నా దింపేసుగా, నేను అక్కడే ఉంటా, మళ్ళీ పొద్దుగాల వచ్చి తీసుకోండి అన్నా. అంటే ఏంటి అక్కడ ఉంటావు, అక్కడ ఏముండవు, వాటర్ కూడా ఉండవు అని అన్నారు. అంటే ఐలాండ్ కదా, వాటర్ కూడా ఉండవు, ఫుడ్ కూడా ఏముండవు అని అంటే, పర్లేదు నేను ఏదో ఒకటి చేసుకుంటా అని చెప్పేసి 2-3 వాటర్ బాటిల్ తీసుకెళ్ళినా, టెంట్ తీసుకెళ్ళినా, అవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఒక టెన్షన్ ఏదో వెళ్ళిన తర్వాత, ఒకవేళ బ్రో ఐలాండ్ కదా, ఒకవేళ సడన్ గా నీళ్ళు ఎక్కువ కెరటాలు చాలా వస్తే బిస్కెట్ అవుతాం మనం, రక్షించే దిక్కు కూడా ఉండదు. బట్ స్టిల్ పోయినా. ఐలాండ్ పెద్ద ఐలాండ్ కాదు, చిన్నదే, మంచి చాలా చిన్నది బ్రో. ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మన గల్లంత పొడుగు కూడా ఉండదు, అంతే ఉంటది. ఇక అడిపోయిన డ్రోన్ అని తీసుకొని పోయి మంచిగా డ్రెస్సులు ఏం తీసుకుపోలేదు, ఒక నైటే కదా అని చెప్పేసి పోయిన తర్వాత నది ఒడ్డున మామూలుగా ఇట్లా ఇట్లా ఒడ్డు కట్ అయితే ఉంటది కదా, ఇట్లా ఎడ్జ్, దాని మీద నిల్చొని ఇట్లా వీడియో తీస్తా ఉంటే టక్కున అలా పడిపోయినా. అంటే లోపల పడిపోగానే డ్రెస్ బట్టలు అవన్నీ తడిచిపోయినాయి. చేతిలో గోప్రో ఉండే, గోప్రోకి ఏం కాదు అని మునిగిపోయినాయి. సరే అని చెప్పేసి బయటకు వచ్చేసి, ఇంకా ఇప్పుడు తడిచిన బట్టలతో ఎంతసేపు ఉంటాం ఐడియాలో, సరే అని చెప్పేసి మొత్తం విప్పేసి ఇక ఆ రోజు అవి ఎండేదాకా ఉందామని అనుకున్నా. తర్వాత అనిపించింది పెద్ద ఫరక పడదు కదా, ఒక్కనే ఉన్నా కదా అని చెప్పేసి అనుకొని ఇంకా నైట్ వరకు అట్లనే మొత్తం అట్లనే తిరిగిన. అసలు అది ఈ డిస్కవరీలో వస్తుంది చూసిన ఇక్కడ ఐలాండ్ అని చెప్పేసి, అట్లా అనిపించింది నాకు. తెలుసా, ఆ సిరీస్ గుర్తొచ్చింది నాకు. ఎట్లుంటాయి చూద్దాం అని చెప్పేసి ఇంకా అట్లనే ఉండి, జంతువులు అట్లనే ఉంటాయి కదా, ఎట్లా పక్షి అట్లే ఉంటాయి, అన్ని అట్లే ఉంటాయి. నేచర్లో అంటే నాకు అప్పుడు అనిపించింది, ఓకే నీ చుట్టూ ఎవరు లేనప్పుడు నీకు ఏదో అవసరం లేదు యాక్చువల్గా. నువ్వు బట్టలు అవన్నీ ఎందుకు వేసుకుంటావు బ్రో? బట్టలు కవర్ చేసుకుంటే చాలు, కానీ కలర్ రంగురంగులు ఇవన్నీ ఎందుకు వేసుకుంటావు అంటే సో చూయించుకోవడానికి. ఆబ్వియస్లీ అంతే. నువ్వు ఎవరు లేనప్పుడు నువ్వు అసలు ఏది పడ అందరికీ తెలుసు, అంతే బ్రో. ఇంట్లో ఇప్పుడు నువ్వేనా అడవిలో తప్పిపోయినావు అనుకో, నువ్వు పొద్దున్న లేచి షర్టు ఇదంతా చూసుకో, ఎందుకంటే నువ్వు సర్వైవల్ కోసమే చూస్తావు కదా. నేను అనుకున్నా చలో చూద్దాం ఇట్లా ఎట్లుంటుంది సర్వైవల్ అని చెప్పేసి అనుకున్నా. ఇంకా మంట పెట్టుకొని, ఇంకా అక్కడ చెట్టు కొట్టుకొస్తాయి కదా, చెట్లు కట్టెలు, అవన్నీ మంట పెట్టుకొని ఆ రోజు నైట్ అంతా జస్ట్ ఇట్లా పండుకొని ఇట్లా స్టార్స్ అవన్నీ చూస్తూ, కొన్నిసార్లు భయం అవడం అన్నట్టు. ఐలాండ్స్ లో ఇట్లా అట్లా జరుగుతాయి, కానీ మొత్తం ఇసుక, కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి. అసలు అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ బ్రో. దానికన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకొకటి ఉంది థాయిలాండ్ లోనే. ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడ ఎవ్వరు పోలే అంట. బయట అక్కడ నేను కయాక్ ఉంటది కదా, కయాక్ బోట్ తీసుకున్నా. అక్కడ ఆడుంటే తీసుకొని కయాక్ తోటి చేసుకుంటా. కయాక్ మీద ఎంత సన్నగా ఉంటుంది తెలుసు కదా, పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటే నాకు హైబత్ అయిపోతాను. ఎందుకు తెలుసా, అందులో డ్రోన్ ఉన్నది, కెమెరాస్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నట్టు. మొత్తం టెంట్ అంతా మొత్తం మొబైల్ అవన్నీ అలా పెట్టుకొని ఆ పెద్ద పెద్ద అలలల్లా ఇట్లా చేసుకుంటా 1 గంట 2 గంటలు ట్రావెల్ చేసిన బ్రో. ఇంకొకటి తీట కాకుంటే ఏం ఫుడ్ తీసుకోపోలేదు, ఫిషింగ్ రాడ్ తీసుకుపోయా. అతన్ని అడిగి ఏం ఫుడ్ తీసుకోపోలేదు. నేను ఏమన్నా తెలుసా, ఫుడ్ తీసుకోపోయేమన్నా అంటే, లేదు నేను అక్కడ పట్టుకొని కాల్చుకొని వండుకొని తింటా. అసలు దానికి ఎవడు పోలే, ఐలాండ్ దారుణంగా ఉంటానంటే పర్లేదు అట్లే పోతాం. సరే అని చెప్పేసి పోయి ఇంకా
ఆడిపోయినా ఫస్ట్ ఫిషింగ్ అంత నాకు తెలియదు. ఇట్లా రాడ్ వేసిన వేయంగానే అది ఎక్కడ కింద పాకులు అవి ఉంటాయి కదా, దానిలో చిక్కి గుంజులు పడ్డా నేను అనుకున్నా, గుంజులు గుంజితే అది అటే తెగిపోయింది కత్తం. ఇంకా ఇక అట్లనే ఇక ఆ రోజు మొత్తం 24 hours ఏం తినలే. కానీ నేనప్పుడు పాపం వాడు చికెన్ చెప్పింది మనం ఇంతమా మన అంతా వ్యవహారం అంతా వేరే. కానీ అది మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ బ్రో. పైన పోయినా మొత్తం పైకి ఎక్కిన తర్వాత మొత్తం గడ్డి, ఒక చెట్టు ఉన్నది, చెట్టు కింద ఎర్ర చీమలు ఉంటాయి చూసినావా, అవి కుడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మంట మండేది. అవన్నిటిని గడ్డిని అంతా ఇట్లా మొత్తం ఇట్లా కింది కానీ అక్కడే ఇట్లా టెంట్ వేసి ఆ టెంట్ లో నైట్ అంతా ఆ వీడియో పెట్టినా ఒకసారి. వారి నువ్వు ఎట్లుంటానో అక్కడ స్వింగ్ అని సౌండ్ వస్తుంది, ఎవ్వరు లేడు, చూస్తేనేమో చుట్టుపక్కల మొత్తం సముద్రమే ఉంది. అసలు నువ్వు ఇట్లా అక్కడికి ఎట్లా పోయినావు, ఎట్లుంటానో, నైట్ ఏంది పరిస్థితి, ఇలాంటి పనులన్నీ ఎందుకు నీకు అని చెప్పేసి చాలా మంది అన్నారు. బట్ తర్వాత డ్రోన్ ఎగిరేస్తే అసలు నెక్స్ట్ లెవెల్ బ్రో. ఐలాండ్ లో ఒక్కడివే ఎట్లుంటది లైఫ్ అనేది 24 hours. నాకు అట్లా లైఫ్ చాలా ఇష్టం, అట్లా చాలా అడ్వెంచరస్ థింగ్స్ చేస్తా. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఇప్పుడు రంజిత్ బ్రో, మీ ట్రావెల్ స్టోరీస్లో నాకు చాలా క్యూరియస్గా అనిపించేది ఏంటంటే, మీరు హైదరాబాద్ నుంచి చైనాకి మీ పెట్ డాగ్ బగీరాతో వెళ్ళినారు. బగీరానే కదా? తనతో వెళ్ళినారు. అంటే మనుషులతో వెళ్తేనే చాలా కష్టంగా ఉంటుంది, అట్లాంటిది పెట్తో వెళ్ళడం ఎట్లా ప్లాన్ చేసినారు? అండ్ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. యాక్చువల్గా నేను అంతకన్నా ముందు అయితే 2 జర్నీలు చేసిన సైకిల్ పైన. అరౌండ్ ఒక 6,000, 7,000, 8,000, 9,000 kilometers ఏమో రైడ్ చేస్తుంటే అప్పటికి 9 సంథింగ్ ఎంతో. తర్వాత ఒంటరిగా అనిపించింది, అంటే ఒక్కనే పోతున్నా. అదే మనుషులు ఎవరైనా వస్తారు అని అంటే రావచ్చు, కానీ ఎప్పుడైతే మనుషులతో పోతామో అభిప్రాయ భేదాలు ఒకటి వస్తుంది. లైక్ ఇప్పుడు నేను ఈ రూట్లో పోదాం దగ్గర ఉంది అని అంటాను, లేదు ఈ రూట్ మంచిగా లేదు, రోడ్డు మంచిగా లేదు, ఆ రూట్లో పోదాం 10 kilometers ఎక్కువైనా మంచిగా కంఫర్ట్గా పోదామని వాళ్ళు అంటారు. కొంతమంది ఒకసారి 100 kilometers చాలు అని నేనంటే, లేదు ఇంకొక 50 kilometers ఎక్కువ దొక్కుతాం, 150 దొక్కుదామని అనొచ్చు. ఒక డెసిషన్ తీసుకుంటే ఇద్దరిట్లలో తప్పైతే క్రెడిట్స్ వస్తాయి, బ్లేమ్ చేస్తారు. లైక్ కరెక్ట్ అయితే క్రెడిట్స్ వస్తాయి, ఒకవేళ తప్పైతే బ్లేమ్ చేస్తారు. అండ్ నేను అయినా అదైనా ఒకవేళ నేను కనుక ఒక్కనే వెళ్ళాను అనుకోండి, నేను మాత్రం తీసుకున్న నిర్ణయానికి బాధ్యుని నేనే అవుతాను. సో దట్ మంచి అయినా చెడైనా తప్పైతేనేమో నేర్చుకుంటా, ఒకవేళ మెప్ అయితేనేమో ఇంకా దాంతో నెక్స్ట్ కూడా అలానే ప్లాన్ చేస్తా ఉంటాం. సో మనుషులతో ఏంటంటే కాళ్ళ నొప్పులు రావచ్చు, లేకుంటే వాళ్ళ సైకిల్ ప్రాబ్లం కావచ్చు, లేకుంటే డబ్బులు అయిపోవచ్చు, ఇంకేదైనా ఏమైనా ఇష్యూస్ రావచ్చు, మెంటల్గా కొంచెం అలసిపోయిన తర్వాత గొడవలు జరగవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు బ్రో. ఎందుకంటే నువ్వు ఇద్దరం కలిసి ఒక కార్లో పోవట్లేదు కదా, ఇద్దరం కలిసి వేరే వేరే సైకిల్స్ తొక్కుతాం కాబట్టి ఇద్దరు ఎనర్జీ పెట్టాలి. సో దానికి నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి కూడా ఫిక్స్ అయిపోయినా. సో దట్ ఇలా కాకుండా ఒక మూగజీవిని పట్టుకెళ్తే ఎట్లుంటుంది అని చెప్పేసి అప్పుడు బగీరా గాన్ని తీసుకొని 6 months ఉంటాడు వాడు, అన్ని వ్యాక్సిన్స్ అన్ని చేయాల్సినవి వాడిని ఎక్కించుకొని మంచిగా ఒక దగ్గర 4-5 kilos ఉండే అప్పుడు చిన్నప్పుడు, మంచి సైకిల్ మీద ఎక్కించుకొని వాళ్ళనితో ముచ్చట్లు పెట్టుకుంటా, మాట్లాడుకుంటా, వారికి అన్ని చూపెట్టుకుంటా. అంటే నా యొక్క మెయిన్ మోటో ఏంటంటే, డాగ్ అంటే చాలా మంది తీసుకొని కట్టేస్తారు ఇంట్లో, లేకుంటే ఇంట్లో పడేసి 4 పూటలు 3 పూటలు తిండి పెడతారు, దానికి ఏమైనా అయితే హాస్పిటల్ తీసుకెళ్తారు. బట్ నీకు కూడా పక్క ఎగ్జాంపుల్, ఈ రూమ్లో మనం ఉన్నాము, మీకు నచ్చిన ఫుడ్ పెడుతున్నారు, నచ్చినవన్నీ ఇస్తున్నారు, గాడ్జెట్స్ అన్నీ ఇస్తున్నారు, కానీ ఇదే రూమ్లో ఎన్ని రోజులు ఉంటారు మీరు? ఉండబుద్ధి కాదు కదా. అప్పుడప్పుడు బయటికి పోతే ఒక్కటేసారి ఏమనిపిస్తుంది, ఫ్రెష్ ఎయిర్ అనిపిస్తాయి కదా. సో దానికి కూడా అలానే ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని అట్లా డాగ్ పెంచుకుంటాను కొనుక్కున్నాం అయితే పార్క్ దాకా వాకింగ్ అది కూడా చాలా మంది టైం ఇవ్వట్లేదు దానికి కూడా. సో మ్యాక్స్ ఆ విధంగా చేస్తున్నారు కదా. నాకు అనిపించింది ఇలా కాదు, దానికి కూడా ఒకవేళ నువ్వు ఇంత టైం ఇవ్వగలిగితేనే దాన్ని తీసుకోవాలి, ఆ విధంగా కాదు పెంచడము. అగ్రెసివ్ అవ్వచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎప్పుడైతే నేచర్లో అవి ఉంటాయో వాటికి నచ్చినవన్నీ చేస్తే ఇంకెక్కువ రోజులు బతుకుతాయి మీతోటి అని ఒక చిన్న మెసేజ్ ఇస్తూ, వాడిని అబ్యూస్ చేయకుండా ఇట్లా పెంచాలి వీటిని అని చెప్పేసి దానికి ప్రపంచం చూపెడుతూ, వాడితో పాటు నేను కూడా ట్రావెల్ చేస్తూ, ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బ్రో. అంటే ఇప్పుడు మనకంటే ఎక్కడైనా డేంజర్ ఉంటే అక్కడికి వెళ్ళకూడదు, ఆ విషయం తెలుసు మనుషులకి. బట్ దానికేం తెలియదు, అది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పాపం రియలైజ్ అవుతాయి కుక్కలు కానీ ఏ పెట్స్ అయినా. అట్లా ఏమైనా జరిగిందా మీకు? చాలాసార్లు బ్రో. ఒకసారి మేఘాలయలో
నార్త్ ఈస్ట్ మేఘాలయలో ఒకసారి ట్రెక్కింగ్ అని పోతున్నాం, నోకలికాయ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. ఆడు ఇంకా మేము మేము అక్కడ ఇరిక్కిపోయి పొద్దున్న 10 గంటలకు తప్పిపోయినాము ఫారెస్ట్ ఫారెస్ట్లో. 6 గంటలకు వెళ్తే 7:30 దాకా కరెక్టే పోయినాము. తప్పిపోతే రాత్రి 12:30కు ఏమో దొరికినాము. మేము ఫుల్ టెన్షన్ పడతాం, బతుకమా ఇక్కడ మామూలుగా బెంగాల్ టైగర్స్ ఉంటాయి అక్కడే, లైక్ ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ బార్డరే. అక్కడ బేర్స్ కూడా ఉంటాయి, ఎలుగుబంట్లు. ఇవన్నీ ఇంకా భయపడుతున్నాం, తప్పిపోయినవి ఎట్లా అయిందని చెప్పేసి భయపడుకుంటూ ఆగమాగం అవుతా ఉంటే వాడు ఏం చేస్తాడంటే దోమలు ఈగల్ని కూడా చంపేద్దాం వదిలిపెట్టాడు. టక్క వాటిని అందుకుంటా ఉన్నాడు. భలే నవ్వొచ్చింది వాడికి, అరే మేము ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేసే పనులు ఏంటి రా అని చెప్పేసి అనిపించింది. అండ్ ఇట్లా లైక్ కొండ కింద ఇట్లా పోతా ఉంటే ఇట్లా దాటిన తర్వాత పైన ఒక అబ్బాయి దాటుతాడు, నేను కింద ఉన్నా బైగాన్ని పట్టుకొని. అబ్బాయి ఇట్లా దాటంగానే ఆ రాయి ఇట్లా మొత్తం రెయిన్ ఫారెస్ట్ కదా, రాయి ఇట్లా వచ్చేసి ఇట్లా ఇంత పెద్ద రాయి ఇట్లా డమ్ డమ్ ఇట్లా ఫాలో అవ్వకుండా కిందికి వస్తుంది. కిందికి వస్తా ఉంటే సడన్ గా నేను తప్పుకున్నా, కింద బగిగాడు ఉన్నాడు, వాడు చిన్నోడు. వాడి తాకితే ఇంకా చచ్చిపోయేటాడు అంతే, ఇట్లా కొండలలోకి వెళ్ళిపోయేటాడు. వాడు వాటికి చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి కదా, వాడు టక్కున జస్ట్ అక్కడే ఉన్నాడు, తల కొంచెం ఇట్లా అన్నాడు అంత, అది పైకి వెళ్ళిపోయింది. క్రేజీగా తప్పించుకున్నాను నువ్వు అనుకున్నా. వాడికి సిచ్యువేషన్స్ ఏం తెలియదు. ఇప్పుడు టెంట్ వేసుకుంటాం కదా, వాడు ఏమన్నా మేకలు ఉంటాయి కదా, మేకల దగ్గర పోయి వాటిని ఫైట్ చేసుకుంటూ పోయేటోడు, వాడు కొరికేటోడు, కొరికి తప్పించుకుంటాడు. అవి నన్ను గుద్దినాయి తెలుసా, తలతో డిచ్చి కొడతాయి కదా, వీడిని పట్టుకొని ఎత్తుకున్నందుకు అవి నన్ను గుద్దినాయి. ఒకసారి చిన్నగా బాగా అలసిపోయి క్యాంప్ వేద్దామని వేసిన తర్వాత వీడియోస్ కూడా ఉండేవి, క్యాంప్ వేద్దామని వేసిన తర్వాత జస్ట్ ఆడ క్యాంప్ వేసిందో లేదో పోయిండు, వాటి మీదకి మరవడం స్టార్ట్ చేసింది ఆవులు ఎద్దులు. అవిని మళ్ళీ ఎత్తుకున్నా, అవి నాయంబర్ ఉరికొస్తాయి, సైకిల్ చుట్టూ అవి తిరుగుతాయి. నీ అమ్మాయి ఇట్లా కాదురా అని చెప్పేసి అక్కడికెళ్ళి ఇంకా వెళ్ళిపోయినా. ఒకసారి వెస్ట్ బెంగాల్ వైల్డ్ ఎలిఫెంట్స్ ని పోయి వాటిని గెలికేసి వచ్చిండు. ఇంకా సడన్ గా వెనక కురికొస్తానని నేను కింది చూస్తున్నా, ఇలా కింది పైకి చేసే వరకు పెద్ద 4-5 ఎలిఫెంట్స్ పెద్ద ఉరికొస్తాయి. వాయమ్మని అని చెప్పేసి నేను వెనక తిరిగి ఉరుకుతాంటే నాకన్నా ఫాస్ట్ ఉరుకుతాను. తెచ్చిందే వాడే తెచ్చిండు. ఇక ఉరుకుతానే టక్క వాడిని తీసుకొని సంకలో పెట్టుకొని నోరు గట్టిగా మూసి, నువ్వు ఉర్రకరా అని చెప్పి నోరు గట్టిగా మూసి కొంచెం దూరం ఉరికి జిగ్జాగ్ ఉరికి చెట్ల వెనక దాక్కున్నా. తర్వాత వాటికి పిల్లలు ఉండే వరకు అవి తప్పించుకొని వెళ్ళిపోయినాయి. అంటే అవి తర్వాత అంత దూరం పరిగెత్తలేవి, వెళ్ళిపోయినాయి. ఇట్లాంటి థింగ్స్ మీరు అన్నారు కదా, అట్లాంటి థింగ్స్ చాలా జరిగినాయి వాటితోటి. బట్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ బ్రో, ఒక డాగ్ తోటి, ఒక పెట్ తోటి ట్రావెల్ చేయడం అనేది మంచి ఎక్స్పీరియన్స్. అండ్ చాలా నా లైఫ్ లో బెస్ట్ మెమరీ. నేచర్కి వెళ్ళిన తర్వాత డిఫరెంట్గా ఉంటాయా? నేచర్కి దగ్గర వాడు ట్రెక్కింగ్ అది నా డాగ్ వచ్చేసి జాక్ రసెల్ టెరియర్, మోస్ట్ ఏంటది యాక్టివ్ డాగ్ అన్నట్టు. ఫుల్ పొద్దున్న దాకా ఆడినా నువ్వు అలసిపోతావు కానీ వాడు అలసిపోడు, అట్లాంటి బ్రీడ్ అన్నట్టు అది. సో మంచి ఇమ్యూనిటీ, హై ఇమ్యూన్ బ్రీడ్, మస్క్యులర్ ఉంటాడు బట్ చిన్న ఉంటాడు, కంపాక్ట్ ఉంటాడు. ఫాక్స్ హంటింగ్ కోసం బ్రీడ్ చేసిరంట ఇంగ్లాండ్ లో. సో సైకిల్లో కూడా చిన్నగా సరిపోతాడు కదా అని చెప్పేసి 10 కిలోలు అంతే, 10-11 కిలోలు ఎక్కువ పెరిగాడు. దగ్గర 20 సంవత్సరాల దాకా బ్రతుకుతాడు. సో మంచి బ్రీడ్. సో మళ్ళీ ప్లాన్ ఉందా తీసుకుపోయే? ఇండియాలో అయితే మాత్రం ఎప్పుడైనా ఎటైనా వెళ్తే తీసుకెళ్తాను. బట్ ఫారెన్ లో చాలా ఉంటాయి బ్రో, ఒకవేళ కొరికితే మాత్రం మన వల్ల కాదు, ఇక ఆస్తులు రాసిచ్చినా మనం అది వేరే వాళ్ళని కొరికితే ఏం చేయలేము మనము, చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది. అందుకే పెట్స్ కి ట్రైనింగ్ అన్ని ప్రాపర్గా ఉంటాయి అక్కడ, ఎందుకంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కదా, వాళ్ళు కేసు వేస్తారు, కథం ఇంకా మనం మన తరాలు కట్టినా కూడా పైసలు అట్లుంటాయంటే. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన వీడియోస్ కోసం ది RRR షో షార్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.